హైదరాబాద్లోని కూకట్పల్లిలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సెక్రటరీ తాళ్లూరి రాము, రాజలింగం హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనసేన వైపు చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న పారదర్శక విధానాలే ఇందుకు కారణమని తాళ్లూరి రాము కొనియాడారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుందని రాధారాం, రాజలింగం ధీమా వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ రోజున మరి ఈ సందర్భంగా మా జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు తెలంగాణలో పార్టీ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. జనసేన పార్టీ 2014లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి జనసేన పార్టీని తెలంగాణ గడ్డ పైన 2014 మార్చి 14వ తేదీన ఇక్కడ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. స్థాపించిన అనంతరం వారు తీసుకున్నటువంటి సిద్ధాంతాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ ఈ రోజు భారతదేశం మొత్తం జనసేన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ